డీటెయిల్స్ చూద్దాం. తమ రాష్ట్రాలకు పెట్టుబడులే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వీరిద్దరూ తమ తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో బయలుదేరుతున్నారు. ఈ పెట్టుబడుల ఆకర్షణ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇరువురికి సమానంగా సానుకూల, ప్రతికూల అంశాలున్నాయి. చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో అపారమైన అనుభవం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యారు. అభివృద్ధి, దార్శనికతలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అమోఘంగా ఉంది. ఈ కారణంగానే ఆయన ప్రధాన పెట్టుబడిదారులకు సుపరిచితులు. ఆయన పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఆయన పెట్టుబడిదారులను ఆకర్షించి ఏపీకి పెట్టుబడులను సాధించడం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అదే సమయంలో ఒకంత ప్రతికూలతను కూడా ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది. గత 5 ఏళ్ల జగన్ పాలన కారణంగా బ్రాండ్ ఏపీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. మరోసారి జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడిదారుల నుంచి ఆయనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు తమను అలా ప్రశ్నిస్తున్నారన్న మంత్రి లోకేష్ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే హైదరాబాద్ ఆయనకు ఓ పెద్ద సానుకూల అంశం. ఇక్కడ పెట్టుబడుల కోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తరలివస్తారు. అందుకు అవసరమైన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక ప్రతికూల అంశం విషయానికి వస్తే రేవంత్ తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఏడాది మాత్రమే అయింది. ఇక ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ నెల 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనుంది. గత సంవత్సరం దావోస్ పర్యటన సందర్భంగా సుమారు 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాబట్టింది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించి వేర్వేరు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. కాగా ప్రస్తుతం దావోస్ టూర్లో కూడా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి సీఎం బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. మొదటి రోజు జ్యూరిచ్లో భారత రాయబారితో పాటు 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించనున్నారు. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. రైట్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్కు వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రి ప్రణాళిక ఏ విధంగా ఉంది లైవ్లో అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఎటువంటి కార్యాచరణతో వెళ్లబోతున్నారు అనే విషయాన్ని తెలపడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఏపీ సీఎం గురించి తెలుసుకుందాం. రైట్ శివ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉన్న ప్లస్లను కానీ మైనస్లు కానీ ఏ విధంగా అధిగమించబోతున్నారు అనుకోవచ్చు?
రతిక మొత్తం మీద చూసుకుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పెట్టుబడుల కేంద్రంగా దావోస్ 4 రోజుల పాటు సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళబోతా ఉన్నారు. గురు శిష్యులుగా పేరుగాంచిన ఇద్దరు కూడా ఎవరు ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది. ఇక ఈరోజు అర్ధరాత్రి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ చేరుకుంటారు. రేపు ఉదయం ఆయన అక్కడికి చేరుకొని ఏదైతే అక్కడ ఉన్న దౌత్యవేత్తతో సమావేశమై ఆ రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు సంబంధించి భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడ పార్క్ హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన ఏదైతే కార్పొరేట్లకు సంబంధించి కానీ పెట్టుబడులదారుతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, ఎందుకంటే ప్రపంచం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని రీతిలో సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 100 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అలాగే సీపోర్ట్ విషయానికి సంబంధించి కానీ లేకపోతే భూముల విషయానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వాతావరణానికి అనుకూలమైన కేంద్రంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే రెండో రోజుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హోటల్లో కార్పొరేటర్లు ప్రధానమైన వ్యక్తులతో భేటీ అవుతారు. ఆ తర్వాత మూడో రోజుకు సంబంధించి కూడా దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వినియోగిస్తారు. ఇక మనం ఇంకొక అంశాన్ని బేరేజ్ వేసుకుంటే ఇప్పటికే దావోస్ పర్యటనకు సంబంధించి 2014-19లో ఉన్న సమయంలో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు హోదాలో కూడా ఆయన అక్కడ పర్యటించి ఆంధ్రప్రదేశ్కి అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు. అలాగే పెట్టుబడులు ఏ రకంగా తీసుకురావాలో, దానిని ఏ రకంగా ఒప్పించాలో దాంట్లో చంద్రబాబు పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా ఒక పేరు కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి అపారమైన పెట్టుబడులు తీసుకొస్తారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు ఇటీవలకు సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి అనేకమైన ప్రోత్సాహాలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో అనేకమైన ప్రోత్సాహాలని కల్పిస్తూ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రికి సంబంధించి కానీ ఐటీ శాఖ మంత్రికి సంబంధించి కానీ చిన్న పరిశ్రమల శాఖ మంత్రి ఈ 3 మంత్రుల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేసి 10 లక్షల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఏ రకంగా పెట్టుబడులు సాధించాలి అనే దానికి సంబంధించి కూడా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రికి కూడా బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దావోస్ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి విస్తారంగా పెట్టుబడులు వస్తాయని నమ్మకం కలిగింది. ఇప్పటికే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60,000 కోట్ల రూపాయల పైగా కూడా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ సీఎం ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ఉన్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, గత సంవత్సరం చూసుకుంటే 40,000 కోట్ల పెట్టుబడి దాకా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈ ఇయర్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ఉన్నారు? రాధిక, రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతుంది. దావోస్ పర్యటనలో ఆయన 20 నుంచి 22 వరకు ఈ యొక్క దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సులో అయితే ఆయన పాల్గొనున్నారు. గత సంవత్సరంలో 40,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువగా పెట్టుబడులు రావాలన్న లక్ష్యంతో అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వంగా ఏ రంగం ఫార్మా, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు ఇటీవల మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి మెట్రో ప్రాజెక్టు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మూసి పునర్జీవన ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ విజన్ ఏ విధంగా ఉంది, పెట్టుబడులు పెట్టేవారికి హైదరాబాద్ అడ్డాగా మారాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. పెట్టుబడులు ఏవైతే ప్రధాన అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్లకు ముడి సరుకులు కూడా ఇక్కడ తయారు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెట్టుబడి ఏదైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకు చేరవేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఐటీ పార్కులు 12 పార్కులు నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. ఈ యొక్క ప్రభుత్వ అన్ని ఆలోచనలు ముందు బేస్ చేసుకొని పెట్టుబడులే లక్ష్యంగా అయితే ఈ పర్యటన కొనసాగనుంది. అంతేకాకుండా ఇప్పటికే అటు ప్రభుత్వం ఏదైతే పెట్టుబడిదారులకు ఎవరైతే ముందుకు వస్తారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆయన ప్రోత్సాహాలు అందిస్తుంది, తెలంగాణలో ఏ విధమైన అనుకూల వాతావరణం ఉంది పెట్టుబడుల రంగాలకు అని చెప్పేసి కూడా ఈ యొక్క అంటే అనుకూల వాతావరణం ఏ విధంగా ఉందో ఈ యొక్క సదస్సులో ఆయన వివరించనున్నారు. గత సంవత్సరం వచ్చిన దానికన్నా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగా
విధంగా లక్ష్యం పెట్టుకొని ముందుకైతే వెళ్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఏ విధమైన పాలసీలు పెట్టుబడిదారులకు అంటే ఇండస్ట్రీల్లో ఏ విధమైన పాలసీలు తీసుకొచ్చింది, ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఇప్పటికే రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎంఎస్ఎంఈ పాలసీ విషయంలో 3 క్లస్టర్లుగా ఈ యొక్క ఇండస్ట్రీలను విభజించి గ్రామీణ పట్టణ నగర స్థాయిలో ఈ యొక్క ఇండస్ట్రీలను స్థాపించి ఈ యొక్క ముడి సరుకులు ఏదైతే ప్రధాన ఇండస్ట్రీ ఉంటుందో ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే పనిముట్లు తయారు చేస్తుందో దానికి సంబంధించి కూడా ముడి సరుకులు కూడా ఇక్కడి నుంచే వెళ్ళే విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఉంది. కాబట్టి అంతేకాకుండా లేబర్ ఫోర్స్ సంబంధించి ఇప్పటికే తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించి ఈ యొక్క యువతను ఈ యొక్క డిమాండ్ మార్కెట్లో డిమాండ్ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క కోర్సులు విధానం రూపొందించి యువతను లేబర్ ఫోర్స్ను కూడా ఇక్కడి నుంచే అందించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెడుతున్నారో వారందరికీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఎట్లాంటి ప్రోత్సాహాలు అందిస్తుంది, ఇప్పటికే పాలసీలు తీసుకొచ్చిన నేపథ్యం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి ప్రభుత్వం ఈ యొక్క రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వ అంటే నామమాత్రపు లీజులతో కూడా ఈ యొక్క ప్రభుత్వం భూములు లీజుకి ఇస్తున్న నేపథ్యంలో పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విధంగా ఈ సదస్సులో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అయితే పెట్టుబడిదారులకు అయితే వివరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.